నమస్తే టారట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీకు తెలియకుండా మీ అదృష్టం మారుతుంది. ఏ విషయంలో ఎలా మారబోతుంది మీకు తెలియకుండానే మీ జీవితంలో ఏదో మారడం మొదలై ఉండిండొచ్చు అనమాట. అసలు మీ అదృష్టం ఏ విషయంలో మారబోతుంది, ఆ మార్పు మీ జీవితంలో ఎలా కనిపించబోతుంది, మనీ, కెరియర్, రిలేషన్షిప్లో ఏం మారుతోంది, ముఖ్యంగా ఈ మార్పు వల్ల మీకు రాబోయే బిగ్గెస్ట్ గెయిన్ ఏంటి, కార్డ్స్ ద్వారా తెలుసుకుందాం. ఇదైతే 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. టైమ్లెస్ రీడింగ్స్ కోసం ఛానల్లో సపరేట్ ప్లేలిస్టే ఉంది. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు ఏ వీడియో అయితే కనెక్ట్ అవుతుంది, మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుందో ఆ వీడియోని మీరు హ్యాపీగా చూడొచ్చు. ఇప్పుడైతే అసలు ఆలస్యం చేయకుండా మీకు తెలియకుండా మీ అదృష్టం మారుతుంది, ఏ విషయంలో ఎలా మారుతుంది అనేది చూద్దామా. మరి రండి చూసేద్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే హై ప్రీస్ట్రెస్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో హై ప్రీస్ట్రెస్ వచ్చి మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. ప్రస్తుతం మీ జీవితంలో నిశ్శబ్దంగా మారుతున్నది ఏంటి అనేది మనకి హై ప్రీస్ట్రెస్ చెప్తుంది. అండ్ మనం ఇంకా మిగతా కార్డ్స్ కూడా తీసుకొని రీడింగ్లోకి వెళ్దాము. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న కార్డ్స్ ఏంటి అంటే, మీ అదృష్టం ముఖ్యంగా ఏ ఏరియాలో మారబోతుంది అంటే ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఈ మార్పు ఎందుకు ఇప్పుడు జరుగుతుంది అంటే 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. మనీ అండ్ కెరియర్లో మీ అదృష్ట మార్పు ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. లవ్ అండ్ పర్సనల్ లైఫ్లో ఏం మారబోతుంది అంటే ఇక్కడ 9 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఈ మార్పుతో మీ జీవితంలోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏం రాబోతుంది అంటే ఇక్కడ మనకి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. అండ్ ఇది ఫైనల్గా ట్రంప్ కార్డ్ అనమాట. అంటే ఈ అదృష్ట మార్పు వల్ల మీకు వచ్చే బిగ్గెస్ట్ గెయిన్ ఏమై ఉండొచ్చు అంటే ఇది ట్రంప్ కార్డ్. టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి సన్ కార్డ్ వచ్చింది కాబట్టి వెరీ వెరీ పాజిటివ్ అండ్ ఈస్ థ్రోయింగ్ సమ్ లైట్ అనమాట. అంటే ఇప్పుడు ఏదో చీకటి కోణం మిగిలిపోయింది అనేదానికి లేదు, ఎందుకంటే హై ప్రీస్ట్రెస్ వచ్చి సీక్రెసీని మెయింటైన్ చేస్తుంది. సో అలాంటి సీక్రెట్స్ కూడా ఇప్పుడు బయటపడబోతున్నాయి. సో ఏమన్నా మనకు తెలియంది బయటకు వస్తున్నాయి అంటే అది నిజంగానే అదృష్టం కిందనే మనం కన్సిడర్ చేయాలి. అండ్ మన పవర్ కూడా పెరుగుతుంది అంటే అదృష్టం కిందనే కన్సిడర్ చేయాలి. అండ్ మన మాటకి విలువ వస్తుందంటే అదృష్టం కిందనే కన్సిడర్ చేయాలి. అండ్ మన డెసిషన్స్ మనం తీసుకోగలుగుతున్నాము. ఇతరుల చేతుల్లో మన ఫ్యూచర్ని పెట్టకుండా మన డెస్టినీ మన చేతిలోకి తీసుకుంటున్నామంటే అది అన్నిటికన్నా పెద్ద అదృష్టం కింద మనం ఫీల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మిగతా కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, ప్రస్తుతం మీ జీవితంలో నిశ్శబ్దంగా మారుతున్నది ఏంటి అంటే ఇక్కడ మనకి హై ప్రీస్ట్రెస్ కార్డ్ వచ్చింది కదా. సో ఇక్కడ బయటికి ఇంకా ఏం పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ మీకు తెలియకుండా ఒక విషయం అయితే మటుకు రూపు దిద్దుకుంటుంది అనమాట. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే హై ప్రీస్ట్రెస్ డజంట్ సే నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏం జరగట్లేదు అని మటుకు చెప్పదు. షీ సేస్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ విజిబుల్ ఎట్, ఇంకా ప్రతిదీ కనిపించకపోవచ్చు అనేది మటుకు ఈ కార్డ్ చెప్తుంది అనమాట. మీకు ఒక విషయం గురించి ఆల్రెడీ చిన్న ఇంట్యూషన్ ఉండిండొచ్చు అనమాట. ఏదో మారబోతోంది, ఈ సిచ్యువేషన్ ఇలా అయితే ఉండకపోవచ్చు అనేది మీ ఇంట్యూషన్ అయితే మటుకు మీకు హింట్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అది కంప్లీట్గా ఇమాజినేషన్ కాకపోవచ్చు, ఏదో నేను ఊహించుకుంటున్నాను అనుకోకండి, అది మీ ఇంట్యూషన్ మీతో మాట్లాడుతున్న విషయాలన్నమాట. మీ అదృష్టం మొదట బయట మారడం లేదు, మీకు తెలియని చోట మారడం అయితే మొదలవుతుందన్నమాట. సో మార్పు ఎక్కడో తెలియని చోట నుంచి మొదలవుతుంది, అదే మీకు అదృష్టం కింద మారుతుందన్నమాట. మీ అదృష్టం ముఖ్యంగా ఏ ఏరియాలో మారబోతోంది అంటే ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా. ఇది నాకు ఫ్రెష్ ఆపర్చునిటీ, న్యూ డైరెక్షన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఒక హ్యూజ్ ఆపర్చునిటీతో స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మెసేజ్ అయి ఉండొచ్చు, ఒక ఐడియా, ఒక ఇన్విటేషన్, ఒక కొత్త కాంటాక్ట్, ఒక కొత్త పని. ఇది ఒక్కసారి ట్రై చేద్దామా అన్న ఒక చిన్న థాట్ ఉంటుంది కదా, దాంతో కూడా మొదలవ్వచ్చు అనమాట. ఇక్కడ ఎస్పెషల్లీ ఒకటే రొటీన్లో స్టక్ అయిన వాళ్ళకి మీ లక్ కొత్త డైరెక్షన్లో మిమ్మల్ని పుష్ చేయొచ్చు అనే సందేశం అయితే వస్తుందన్నమాట. చిన్నగా కనిపించిన అవకాశం ఫ్యూచర్లో పెద్ద టర్న్కి ఒక బిగినింగ్ అవ్వచ్చు అనమాట. అదే ఒక పునాది అవ్వబోతుంది. ఇక్కడ ఈ మార్పు ఎందుకు ఇప్పుడు జరుగుతుంది అంటే ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కదా, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. ఎందుకంటే యూనివర్స్ మీకు ఇంకొక ఆప్షన్ ఇవ్వడానికి ముందర మీరు అవాయిడ్ చేస్తున్న డెసిషన్ని మీ ముందుకు తీసుకొని వస్తుంది అనమాట. మీరు చాలా
చాలా రోజులుగా ఇదా అదా వెళ్ళాలా వద్దా చేయాలా వద్దా అని హోల్డ్లో పెట్టిన విషయము ఏదో ఒకటి ఉంటుంది కదా. లక్ అంటే ఎప్పుడు మన దగ్గరికి ఏదో రావడం మాత్రమే కాదు. సమ్టైమ్స్ లక్ ఏంటంటే ఫైనలీ నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలో నాకు క్లియర్ అయింది అన్న జవాబు మనకు వస్తుంది చూడండి, అది కూడా చాలా లక్కీ అనమాట. అదే మీ ఫస్ట్ టర్నింగ్ పాయింట్ కింద వస్తుంది. సో అదే మీ ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు అనమాట. మనీ అండ్ కెరియర్లో ఈ అదృష్ట మార్పు ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా, ఇక్కడ నేను డైరెక్ట్గా మనీ ప్రిడిక్షన్స్ కంటే ఇన్ఫర్మేషన్ బ్రింగ్స్ ఆపర్చునిటీస్ అని చెప్తానమాట. ఎందుకంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఈమెయిల్, అప్లికేషన్, ఇంటర్వ్యూ, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఒక కాన్వర్సేషన్ కావచ్చు, ఏదో ఒక కొత్త స్కిల్, డాక్యుమెంట్, వీటిల్లో ఏదో ఒకటి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అనమాట మీకు. ఇక్కడ ఎస్పెషలీ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, జస్ట్ చూద్దాం అని మీరు క్యాజువల్గా ఇన్వెస్టిగేట్ చేసిన విషయము మీకు చాలా యూస్ఫుల్ లీడ్గా మారచ్చు అనమాట. అంటే చాలా చిన్నది మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు అనమాట. సో డబ్బు మీ చేతుల్లోకి రావడానికి ముందు ఒక ఇన్ఫర్మేషన్ మీ చేతుల్లోకి రావచ్చు అనమాట. దాన్ని అయితే మటుకు ఇగ్నోర్ చేయకండి అని మనకి ఈ కార్డ్ చెప్తుంది అనమాట. లవ్ అండ్ పర్సనల్ లైఫ్లో ఏం మారబోతుంది అంటే ఇక్కడ మనకి 9 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇక్కడ సిచ్యువేషన్ మారకముందే దాని గురించి మీ ఆలోచన విధానం మారచ్చు అనమాట. ఒక రిలేషన్షిప్, పర్సన్, ఫ్యామిలీ మ్యాటర్ గురించి మీరు వర్స్ట్ కేస్ సినారియోస్ ఏవైతే ఆలోచించుకొని పెట్టుకొని ఉంటారో ఆ భయాలు సీరియస్గా రియాలిటీలో ఉండకపోవచ్చు అనమాట. ఒక బిగ్గెస్ట్ పర్సనల్ లైఫ్ బ్లెస్సింగ్ ఏంటి అంటే ఎవరో మన జీవితంలోకి రావడం కాదు, ఒక వ్యక్తి కావచ్చు, విషయం కావచ్చు, ఇక నా ప్రశాంతతని కంట్రోల్ చేయడం లేదు, అదే మన పవర్ఫుల్ గెయిన్ అనమాట. సో ఈ మార్పుతో మీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏం రాబోతుంది అంటే ఇక్కడ మనకి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది కదా. సో జడ్జ్మెంట్ అంటే ఇక్కడ మనకి సెకండ్ ఛాన్స్, ఫైనల్ ఆన్సర్, వేకప్ కాల్, రెన్యువల్స్ గురించి చెప్తుంది అనమాట. మీరు మెంటల్గా క్లోజ్ చేసిన విషయం, ఇది ఇక జరగదు, దీనికి ఛాన్స్ లేదు, ఇది అయిపోయింది అనుకున్నది సడన్గా మళ్ళీ కన్సిడరేషన్లోకి రావచ్చు అనమాట. కెరియర్ అయితే ఓల్డ్ అప్లికేషన్ కానీ ప్రాజెక్టు, పర్సనల్ లైఫ్ అయితే అన్రిజాల్వ్డ్ కాన్వర్సేషన్స్ అవి ఉండొచ్చు, లైఫ్ గోల్ అయితే మీరు వదిలేసిన ఒక కళ, ఒక డ్రీమ్ అయి ఉండొచ్చు, మీరు ముగిసిపోయింది అనుకున్న చాప్టర్లో ఇంకా ఒక ఆన్సర్ మిగిలి ఉండిండొచ్చు అనమాట. సో ఆ ఆన్సర్ ఏమై ఉంటుంది అనేది ఇక్కడ మనము మన బిగ్గెస్ట్ గెయిన్లో చూద్దాము. ఈ అదృశ్య మార్పు వల్ల మీకు వచ్చే బిగ్గెస్ట్ గెయిన్ ఏంటి అంటే ఇక్కడ మనకేమొచ్చింది, 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇది ఇనిషియల్గా మనకు ఒక నెగటివ్ కార్డ్ లాగా కనిపించవచ్చు, కానీ ఇది మనకి ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎండింగ్ని తీసుకొని వస్తుంది అనమాట. యువర్ బిగ్గెస్ట్ గెయిన్ మే నాట్ ఇనిషియలీ బీ మనీ, డబ్బు, లేకపోతే ఒక రిలేషన్షిప్పో, లేదు ఒక ఎక్స్టర్నల్ ఆపర్చునిటీతో అయి ఉండకపోవచ్చు, కానీ మీ బిగ్గెస్ట్ గెయిన్ ఏంటి అంటే ఒక ఎగ్జిట్. దాంట్లోంచి బయటపడుతున్నారు. దేంట్లోంచి బయటపడుతున్నారు? ఇప్పుడు వరకు మిమ్మల్ని బాధించిన దాంట్లోంచి మీరు బయటపడబోతున్నారు అనమాట. నేనేం చేయాలి, నాకు ఆప్షన్ లేదా, ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడలేను అని మీరు అనుకున్న చోట మీకు ఆప్షన్ ఉందని తెలుసుకోబోతున్నారనమాట. సో ఇక్కడ మనము సీక్వెన్స్ చూస్తే 2 ఆఫ్ సోర్డ్స్ ఏదైతే ఉందో, ఇక్కడ 9 ఆఫ్ సోర్డ్స్, ఇప్పుడు వచ్చిన ఈ 8 ఆఫ్ సోర్డ్స్, ఇవన్నీ ఏంటి అంటే ఒక డెసిషన్ బ్లాక్ అయిన ఉంటుంది, దానివల్ల ఆ మెంటల్ ప్రెషర్లోకి వచ్చినారనమాట. ఇప్పుడు ఒక వేకప్ కాల్ వస్తుంది జడ్జ్మెంట్ ద్వారా, అండ్ అది రియలైజేషన్ని తీసుకొని వస్తుంది మనకి 8 ఆఫ్ సోర్డ్స్ ద్వారా అనమాట. సో వాట్ యాక్చువల్లీ బీన్ కీపింగ్ యూ ట్రాప్డ్, మిమ్మల్ని ఏదైతే బంధించి పెట్టిందో దాంట్లో ఇప్పుడు మీకు రియలైజేషన్ వస్తుంది. అంటే లక్ మీకు సంథింగ్ ఇవ్వడానికి ముందు ఒక ఇన్విజిబుల్ కేజ్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తుంది అనమాట. మీ అదృష్టం మారడం అంటే మీ జీవితంలోకి ఏదో కొత్తది రావడం మాత్రమే కాదు, నాకు దారి లేదు అనుకున్న చోట ఒక దారి ఏర్పడడం అనమాట. అదే మీకు ఒక పెద్ద అదృష్టం కింద మారుతుంది. మీరు ముగిసిపోయింది అనుకున్న విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు, కానీ ఈసారి మీరు పాత వ్యక్తి కాదు కదా,
డెసిషన్ ఇప్పుడు మీ చేతిలో ఉందన్నమాట. సో మీ చేతిలో ఉన్న డెసిషన్ మీరు ఇప్పుడు ఉపయోగించుకొని మీరు దాంట్లోంచి బయటపడుతున్నారనమాట. ఇప్పుడు మీకు ఒక అవుట్లెట్ అనేది వస్తుందన్నమాట. బయటికి 8 ఆఫ్ సోర్డ్స్ అనేది చాలా నెగిటివ్గా అనిపించవచ్చు, నెగిటివ్ ఎండింగ్స్ తీసుకొని వస్తుందేమో అని మీరు భయపడచ్చు. కానీ ఇక్కడ వచ్చిన మొత్తం కార్డ్స్ చూసినప్పుడు ద బిగ్గెస్ట్ గెయిన్ ఈజ్ ఫ్రీడమ్, చాయిస్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్స్ అనమాట. అంటే ఇక్కడ మనీ వస్తుంది, మెసేజ్ వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది, డెసిషన్ ఇప్పుడు మీరు తీసుకుంటున్నారనమాట. మీకు ఆ ఫ్రీడమ్ కూడా వస్తుందన్నమాట. సో యూ షుడ్ బి రియలీ బీ హ్యాపీ ఫర్ దిస్ అనమాట. ఇప్పుడు మీకు వస్తున్న కొన్ని బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం త్రూ అబండెన్స్ కార్డ్స్. Wow, fire. Let go of emotional upheaval and embrace the renewal of the present. జడ్జ్మెంట్ కార్డ్కి రిలేట్ అవుతుంది. గతంలో మీకు ఏవైతే ఆ ఎమోషనల్ బర్డన్ ఉందో దాన్ని ఈ నిప్పుల్లో కాల్చేయండి. ఇప్పుడు ఏదైతే కొత్తగా మళ్ళా ఫామ్ అవుతుందో దాన్ని మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టండి. అందుకనే కదా మనకి జడ్జ్మెంట్ కార్డ్ మీకు ఆ సెకండ్ ఛాన్స్ని తీసుకొని వస్తుంది. నెక్స్ట్ వచ్చి యువర్ ఇంట్యూషన్ అండ్ హీలింగ్ పవర్స్ విల్ గైడ్ యూ టు ఎ బెటర్ పాత్, జస్ట్ బీ కేర్ఫుల్. హై ప్రిస్ట్రెస్ ఎనర్జీస్. సో ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీ డెసిషన్స్ని మీరు తీసుకోగలిగే స్థితిలోకి వెళ్తున్నారు అండ్ మీరు మంచిగా అనలైజ్ చేసుకోగలుగుతున్నారనమాట. ఇప్పుడు ఏ వచ్చినా కానీ దాన్ని మీరు ఎదుర్కొని మీరు ముందరికి వెళ్ళగలుగుతున్నారు. కాకపోతే ఈ ప్రాసెస్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. స్టార్. హార్డ్ టైమ్స్ ఆర్ ఓవర్. ఏవైతే కష్టకాలాలు ఉన్నాయో అయిపోయినాయి. లుక్ ఫార్వర్డ్ టు అన్ అబండెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. సో అబండెన్స్ ఆఫ్ హ్యాపీనెస్, ఎంతూజియాజం అండ్ పాజిటివిటీ. సో మీ వైపు సుసంపన్నమైన సంతోషం వస్తుంది, ఎంతూజియాజం వస్తుంది అండ్ చాలా పాజిటివ్గా మీరు ముందరికి వెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంది. Reach out for the power and strength to make changes. Enrich your life and become the person you want to be. మీరు ఎలా మారాలనుకుంటున్నారో, మీరు ఏ వ్యక్తి కింద మారాలనుకుంటున్నారో అలా మీరు మారడానికి ఇప్పుడు మీకు అవకాశాలు వస్తున్నాయి. సో దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ 3 ఎనర్జీస్ కూడా వచ్చినాయి. పే అటెన్షన్ టు యువర్ ఇంట్యూషన్ ఎట్ దిస్ టైమ్ అండ్ మూవ్ అహెడ్ కాన్ఫిడెంట్లీ. సో మీ ఇంట్యూషన్ అయితే మీకు చాలా స్ట్రాంగ్ మెసేజెస్ అయితే ఇవ్వబోతుంది. సో మీ ఇంట్యూషన్ని మీరు తోసేయకండి, మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. మీ ఇంట్యూషనే మిమ్మల్ని గైడ్ చేస్తుంది, మీ ఇంట్యూషనే మిమ్మల్ని నిలబెడుతుంది, మీ ఇంట్యూషనే మీ అదృష్టం కింద మారుతుంది అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరున మీ కృతజ్ఞతలు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎనర్జీని తీసుకొని వస్తుంది ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ని చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2. ఎవరైతే జస్టిస్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఈ కార్డ్ వచ్చి మీ ఫస్ట్ క్వశ్చన్, అంటే ప్రస్తుతం మీ జీవితంలో నిశ్శబ్దంగా మారుతున్నది ఏంటి అనే దానికి ఇది సమాధానం అనమాట. సో ఇంకా మనం రెస్ట్ ఆఫ్ ది కార్డ్స్ తీసుకొని రీడింగ్లోకి వెళ్దాము. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న ఇంకొన్ని మెసేజెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ఓకే. మీ అదృష్టం ముఖ్యంగా ఏ ఏరియాలో మారబోతుంది అంటే 6 ఆఫ్ కప్స్ వచ్చింది. ఈ మార్పు ఎందుకు ఇప్పుడు జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. మనీ అండ్ కెరియర్లో ఈ అదృష్ట మార్పు ఎలా కనిపిస్తుంది అంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. లవ్ అండ్ పర్సనల్ లైఫ్లో ఏం మారబోతుంది అంటే 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఈ మార్పుతో మీ జీవితంలోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏం రాబోతుంది అంటే నైట్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇది ట్రంప్ కార్డ్ అనమాట. అంటే ఈ అదృష్టం ఏదైతే ఉందో అంటే ఇది తీసుకొని వస్తున్న మార్పు వల్ల మీకు వచ్చే బిగ్గెస్ట్ గెయిన్ ఏమై ఉండొచ్చు అంటే అది ట్రంప్ కార్డు. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కదా. సో ఈ కింగ్ ఆఫ్ సోర్డ్స్ మీ అదృష్టాన్ని ఏ విధంగా మారుస్తుంది అంటే మీ పవర్ని మీ చేతిలోకి తీసుకొని వచ్చుకుంటున్నారు అండ్ క్లియర్గా కట్ త్రూగా మీరు చేయాలనుకున్నట్టు మీరు చేయగలుగుతున్నారు. ఇంకొకటి ఏంటి అంటే విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. సో మీ పవర్తో మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరగడమే కాదు మీకు న్యాయం కూడా జరుగుతుందన్నమాట. సో ప్రస్తుతం మీ జీవితంలో నిశ్శబ్దంగా మారుతున్నది ఏంటి అంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది కదా. ఇక్కడ లక్ నిశ్శబ్దంగా దేనిపైన పనిచేస్తుంది అంటే మిమ్మల్ని ఒక బ్యాలెన్స్లోకి తీసుకొని వస్తుంది అనమాట. మీరు గతంలో ఎఫర్ట్ పెట్టిన రిజల్ట్ రాకపోయి ఉండొచ్చు,
రికగ్నైజేషన్ రాకపోయి ఉండొచ్చు, ఒక సిచ్యువేషన్ మీకు అన్ఫేర్గా అనిపించి ఉండిండొచ్చు. జస్టిస్ నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ని అయితే ఇస్తుంది. అది ఏంటి అంటే, మీకు కొత్తగా ఏదో ఇవ్వడం కాదు, ముందు మీకు రావాల్సింది మీ వైపు తిరిగి రావడం మొదలవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అది మనీ కావచ్చు, అక్నాలెడ్జ్మెంట్ కావచ్చు, ఆపర్చునిటీ కావచ్చు, ఒక పర్సన్స్ చేంజ్డ్ బిహేవియర్ కూడా అయిన ఉండొచ్చు అనమాట. ఇక్కడ మనకి వస్తున్న ప్రధాన మెసేజ్ ఏంటి అంటే, లక్ ఈజ్ కరెక్టింగ్ సంథింగ్ బిఫోర్ ఇట్ క్రియేట్ సంథింగ్. సో లక్ క్రియేట్ అయ్యేదానికి ముందర ఏవైతే కరెక్షన్స్ అవసరమో అవి జరుగుతున్నాయి ఇక్కడ. బ్యూటిఫుల్. అసలుకి మీ అదృష్టం ముఖ్యంగా ఏ ఏరియాలో మారిపోతుంది అంటే, ఇక్కడ 6 ఆఫ్ కప్స్ వచ్చింది కదా. మీకు ఆల్రెడీ తెలిసిన ఒక విద్య అయిన ఉండొచ్చు, ఆల్రెడీ ఒక ఓల్డ్ కాంటాక్ట్ అయిన ఉండొచ్చు, మీరు చేసిన ఒక పని అయి ఉండొచ్చు, అంటే ప్రీవియస్గా మీరు చేసిన ఒక పని అయిన ఉండొచ్చు, ఏదో ఇంతకు ముందే వచ్చిన ఒక ఐడియా అయిన ఉండొచ్చు, మీరు మధ్యలో వదిలేసిన ఒక ఇంట్రెస్ట్ కూడా అయిన ఉండొచ్చు అనమాట. వీటిలో ఏదో ఒకటి ఆ సెకండ్ ఆపర్చునిటీని మీకు తీసుకొని వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అది ఉపయోగానికి వస్తుంది. మీ అదృష్టం పూర్తిగా తెలియని చోటు నుంచి రావాల్సిన అవసరం లేదు. మీరు ఒకప్పుడు టచ్ చేసి వదిలేసిన విషయం ఇప్పుడు మీకు అడ్వాంటేజెస్గా మారుతుందన్నమాట. సో ఆల్రెడీ మనం చేసి వదిలేసిన దాని నుంచే మీరు అదృష్టాన్ని తీసుకొని వస్తున్నారనమాట. ఈ మార్పు ఎందుకు ఇప్పుడు జరుగుతుంది అంటే, మనకి ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా, ఇక్కడ ఒక స్టాగ్నెంట్ ఫేజ్ నుంచి ఒక స్పార్క్ వస్తుందన్నమాట. ఇది వెయిటింగ్ ఎనర్జీ కాదు, ఒక కొత్త ఐడియా, ఒక కొత్త ఇన్విటేషన్ కావచ్చు, మోటివేషన్ ఫ్యాక్టర్ కావచ్చు, క్రియేటివ్ ఆపర్చునిటీ కావచ్చు, లేదు సడన్గా ఏదో డిజైర్ మొదలైంది, ఇది నేను చెయ్యాలి అనే ఫీలింగ్ మీకు వచ్చి నిండొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి 6 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ మనకి ఒక పర్టిక్యులర్ విషయం గురించి చెప్తుంది. అదేంటి అంటే, ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ న్యూ ఫైర్. నేను చెప్పాను కదా, ఆల్రెడీ మీరు గతంలో ఏదో చేసి వదిలేసిన దాని నుంచి మీకు అదృష్టం వస్తుంది. సో ఆల్రెడీ ఆ ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతోపాటు కొత్తగా ఈ ఫైర్ ఎనర్జీ. ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే ఇది మనకి ఏసెస్ ఎప్పుడు మనకి న్యూ బిగినింగ్స్ గురించి చెప్తాయి, అండ్ వాండ్స్ వచ్చి ఫైర్ ఎనర్జీ గురించి చెప్తుంది. సో ఈ పాత దానికి కొత్తగా మనము ఈ నిప్పుని రగిలించినప్పుడు ఏమవుతుంది, అక్కడ వండర్స్ క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. పాత ఎక్స్పీరియన్స్ అయితే వేస్ట్ అవ్వట్లేదు, అదే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు కొత్త బిగినింగ్కి ఇంధనంగా మారుతుందన్నమాట. బ్యూటిఫుల్ అసలు. సో మనీ అండ్ కెరియర్లో ఈ అదృష్ట మార్పు ఎలా కనిపిస్తుంది అంటే, ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో ఇక్కడ ఒక పవర్ఫుల్ నో కెన్ ఇంప్రూవ్ యువర్ ఫినాన్సెస్ అండ్ కెరియర్ అనమాట. అంటే రాంగ్ ఆఫర్కి మీరు నో చెప్పడం కానీ, లేదు అండర్ పేమెంట్కి నో చెప్పడం కానీ, అంటే మీ వర్త్ ఒకటి ఉంటుంది, ఆ వర్త్కి తగిన పేమెంట్ రావాల్సి ఉంటుంది, కానీ మీ వర్త్కి తగిన పేమెంట్ కాకుండా మిమ్మల్ని ఇంకొంచెం తక్కువ తీసుకోమని చెప్తే దానికి మీరు నో చెప్పచ్చు. సో మీ టైంని వేస్ట్ చేస్తున్న పనికి మీరు నో చెప్పచ్చు. మీ వాల్యూకి సరిపోంది ఏదైనా కానీ దానికి నో చెప్పచ్చు అనమాట. లేదు ఒక క్లియర్ కాన్వర్సేషన్ కావచ్చు, ఒక నెగోసియేషన్ కావచ్చు, ఒక డాక్యుమెంట్ కావచ్చు, ఒక డెసిజన్ మీకు ఫేవర్ చేయబోతుంది అనమాట. ఈసారి మీ కెరియర్ లక్ ఎస్ చెప్పడంలో కాదు, ఎక్కడ నో చెప్పాలో తెలుసుకోవడంలో ఉండిండొచ్చు అనమాట. అంతే కదా, మనం ఒక్కొక్కసారి ఎక్కడైతే నో చెప్పాలో అక్కడ మొహమాటానికి నో చెప్పలేక ఎస్ చెప్పేసి వచ్చి తలపట్టుకొని కూర్చుంటాం. ఇప్పుడు ఆ తలపట్టుకునే సిచ్యువేషన్ మీకు రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. వెరీ షార్ప్, ఇంటెలిజెంట్. ఇక్కడ నో అంటే నోనే, నో కెన్ నెవర్ బికమ్ ఎస్ అనమాట. సో ఈ నోనే మీకు ఆ ఇంప్రూవ్మెంట్ని తీసుకొని వస్తుంది మీ కెరియర్లో, ఫినాన్సెస్లో, విచ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు నిజంగానే చాలా మంచిగా ఉంది. లవ్ అండ్ పర్సనల్ లైఫ్లో ఏం జరగబోతుంది అంటే, ఇక్కడ మనకి 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒక బిగ్గెస్ట్ పర్సనల్ షిఫ్ట్ అయితే జరుగుతుందన్నమాట. మీరు ఇంకా ప్రతి రిలేషన్షిప్ కోసం మీ ఎనర్జీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు అది రిలైజ్ అవుతున్నారు అనమాట. ఎప్పుడు మీరే ఇనిషియేట్ చేయడం కాదు ఒక రిలేషన్షిప్లో, లేదు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కాదు, లేదు టాలరేట్ చేయడం కాదు, రిలేషన్షిప్ని క్యారీ చేయడం ఇక్క మీదటైతే మీరు ఒక్కరి వల్ల జరిగే పని కాదు. మీ బౌండరీని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా
జస్టిస్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ వాండ్స్, ఇవి 3 కలిపి మనకి ఏం చెప్తున్నాయి అంటే యాక్సెస్ టు యూ ఈజ్ నో లాంగర్ ఆటోమేటిక్. మిమ్మల్ని ఇంకా అంత ఈజీగా ఎవరు తాకలేరు, కలవలేరు. మీ ప్రశాంతతకి వాల్యూ పెరుగుతుందన్నమాట. ఇంతకుముందు ఏదన్నా ఒక రిలేషన్షిప్లో గొడవ జరిగిందంటే అక్కడ మీ తప్పు లేకుండా మీరే సారీ చెప్పి అడ్జస్ట్ అయినంటే ఇంకా మీదట మీరు అలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. మీ విలువను మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఓవర్గా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ని మీ భుజస్కంధాలపైన వేసుకొని మీరు మోయాల్సిన అవసరం లేదు. రిలేషన్షిప్ అంటేనే అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు అని అర్థం కదా. ఒకరు ఎంతసేపు మోస్తూ ఇంకొకరు ఏమంటే హావి చేస్తుంటే ఎట్లా కుదురుతుంది? ఆ భుజాలు ఇప్పుడు నొప్పి తీస్తున్నాయి. సో ఆ నొప్పికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ద అదర్ పర్సన్ ఆల్సో షుడ్ టేక్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. నో లాంగర్ యు ఆర్ ఈజీలీ అవైలబుల్. యువర్ టైమ్ ఈజ్ ప్రెషియస్, యు ఆర్ వెరీ వెరీ ప్రెషియస్. ఈ మార్పుతో మీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏం రాబోతోంది అంటే ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది కదా, ఇక్కడ సడన్గా స్పీడ్ పెరుగుతుంది. ఇంతవరకు డిలే అయిన సిచ్యువేషన్లో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కానీ, ఒక క్విక్ డిస్కషన్ కావచ్చు, సడన్ మూవ్మెంట్ అనేది రాబోతోందనమాట. ఇది ఎస్పెషల్లీ మీరు ఎక్కడైతే ఇంతకుముందు వెయిటింగ్ ఎనర్జీస్లో ఉన్నారో అక్కడ ఒక ఫాస్ట్ మూవ్మెంట్ అయితే రాబోతుందనమాట. ఒక వ్యక్తి సడన్గా మాట్లాడడం కావచ్చు, ఒక పని మ్యాటర్ సడన్గా యాక్టివేట్ అవ్వడం కానీ, ఒక డెసిషన్ చాలా త్వరగా తీసుకోవాల్సి రావచ్చు అనమాట. ఆపర్చునిటీ అయితే ఇంకా స్లోగా రావడం లేదు, రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా రావచ్చు అనమాట. మీరు వెయిట్ చేసిన టైం చాలా ఎక్కువ అయిన ఉండొచ్చు అనమాట. కానీ ఇక్కడ మూవ్మెంట్ రావడంతో టైం చాలా తొందరగా అయిపోతుంది, చాలా చకచకా పనులు జరిగిపోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఫైనల్ ట్రంప్ కార్డ్. ఈ అదృష్ట మార్పు వల్ల మీకు వచ్చే బిగ్గెస్ట్ గెయిన్ ఏంటి అంటే ఇక్కడ వచ్చిన కార్డ్ వావ్, ఎంప్రెస్. సో ఇక్కడ మీ బిగ్గెస్ట్ గెయిన్ వచ్చి ఈజ్ ఇంక్రీజింగ్ అనమాట. మనీ అయితే గ్రేటర్ కంఫర్ట్ కానీ, స్టెబిలిటీ కానీ, కెరియర్ అయితే వర్క్కి వాల్యూ పెరగడం కానీ, విజిబిలిటీ పెరగడం కానీ, క్రియేటివ్ వ్యక్తి అయినంటే మీకు మీ ఐడియాస్ వచ్చి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని తీసుకొని రావడం కానీ, పర్సనల్ లైఫ్లో మీరు యు ఆర్ రిసీవింగ్ ఇట్ బ్యాక్. మీరు ఇవ్వడమే కాదు, మీరు తిరిగి పొందుతున్నారనమాట. అందుకని ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఇచ్చినారో దాన్ని వడ్డీతో సహా తిరిగి పొందబోతున్నారనమాట. అండ్ మీలో కాన్ఫిడెన్స్ కావచ్చు, మీ సెల్ఫ్ వర్త్ కావచ్చు, కంఫర్ట్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ మీరు ఇప్పుడు అబండెన్స్ని చేయట్లేదన్నమాట, మీరు క్రియేట్ చేయబోతున్నారనమాట. యు ఆర్ క్రియేటింగ్ కండిషన్స్ వేర్ అబండెన్స్ కెన్ గ్రో. సో ఎంప్రెస్ పనే అది. ఎంప్రెస్ ఏంటంటే దేని వెనకలా పరిగెత్తరు. ఆమె ఏంటంటే సారవంతమైన భూమిని సృష్టించుకొని దాంట్లో ఒక విత్తనం నాటితే ఆ విత్తనానికి ఏవైతే కావాలో వాటిని సమకూర్చి అక్కడి నుంచి ఆ విత్తనాన్ని మంచిగా ఎదిగేలాగా చేస్తారనమాట. సో ఆ విధంగా మీ జీవితం మారబోతుందన్నమాట. సో ఈ స్ప్రెడ్లో మనకి ఇక్కడ జస్టిస్తో మొదలయ్యి ఎంప్రెస్తో ఎండ్ అవుతుంది కదా. సో ముందు మీ జీవితంలో అయితే బ్యాలెన్స్ వస్తుంది, తర్వాత అబండెన్స్ గ్రో అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎంత వైడ్ కాంట్రాస్ట్ కార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ మనం 9 ఆఫ్ వాండ్స్లో నేను ఇంకా ఎంత ఫైట్ చేయాలి అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది కదా. అదే మనకి నైట్ ఆఫ్ సోర్డ్స్కి వచ్చేసరికి సిచ్యువేషన్ ఫైనల్గా మూవ్ అవుతుంది. అండ్ ఎంప్రెస్ వరకు వచ్చేటప్పటికే ఇక ఫైట్ మాత్రమే కాదు, రిసీవ్ చేసే ఫేజ్లోకి మీరు వస్తున్నారనమాట. మీ అదృష్టం మారినప్పుడు మీకు వచ్చే బిగ్గెస్ట్ గెయిన్ ఒక ఆపర్చునిటీయే కాదు, మీరు ఇంతకాలం చేసిన దాంట్లో కొంత ఇంకా మీ వైపు అయితే రావడం మొదలు పెడుతుందన్నమాట. పాత ఎక్స్పీరియన్స్ కొత్త అవకాశానికి కారణం అవుతుంది. ఒక స్ట్రాంగ్ డెసిషన్ మీ వాల్యూని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత మూవ్మెంట్ చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. చివరికి ఎంప్రెస్ ఏం చెప్తుంది, మీరు సర్వైవల్ నుంచి గ్రోత్ వైపు వెళ్తున్నారు. ఈసారి మీ బిగ్గెస్ట్ గెయిన్ కేవలం పొందడం కాదు, పెరగడం అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు ఆ రిసీవింగ్ ఎనర్జీస్ని చూడబోతున్నారు, మీరు ఫ్రీడమ్ని చూడబోతున్నారు, మీకు చాయిసెస్ వస్తున్నాయి, మీరు అబండెంట్గా మీరు ఇంకా క్రియేట్ చేసుకోబోతున్నారు, మీరు ఎదుగుతున్నారు. బ్యూటిఫుల్ కదా అసలుకి. ఇప్పుడు మీకు వస్తున్న గైడెన్స్ కార్డ్స్ ఏంటో చూద్దాము. ఫర్ పైల్ నెంబర్ 2,
owl. There are spiritual messages and great wisdom to be found during this period of transition. ఈ మార్పు ఏదైతే జరుగుతుందో ఇక్కడ మీకైతే స్పిరిచువల్గా మెసేజెస్ వస్తున్నాయంట. అండ్ ఆ జ్ఞానాన్ని కూడా మీరు పెంపొందించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎస్, ఆ స్పిరిచువల్ ఇన్సైట్స్ వస్తున్నాయి, ఆ జ్ఞానం పొందుతుంది కాబట్టి మీరు కూర్చొని సాధించుకుంటున్నారనమాట. ఇప్పుడు మీరు కష్టపడి పరిగెత్తి దేన్నో వెంటబడి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కూర్చొని చేసుకోగలుగుతున్నారు. వావ్. కీ న్యూ బిగినింగ్స్, డైరెక్షన్స్ అండ్ అడ్వెంచర్స్ అవేట్స్ ఫర్ దోస్ రెడీ టు లెట్ గో ఆఫ్ ది పాస్ట్. గతాన్ని వదిలేసినారనుకోండి, ఒక్కొక్కసారి ఆ వర్డ్ కరెక్ట్గా గుర్తురాదు. గతాన్ని వదిలేసినప్పుడు మనము ఫ్యూచర్ని కూడా నేను తెలుగులో చెప్పాలనుకున్నాను, అక్కడ బ్రేక్ వచ్చేసింది. ఫ్యూచర్ని సడన్గా చూసారా, నాకు అసలు ఎందుకో ఈ మధ్య సడన్గా నేను కొన్ని వర్డ్స్ని మర్చిపోతున్నాను. భవిష్యత్తు. ఎప్పుడైతే మనం గతాన్ని వదిలేస్తామో భవిష్యత్ అనేది చాలా అద్భుతంగా మారుతుందన్నమాట. మనకి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, మనకి కొత్త డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి, అండ్ మనం చాలా అడ్వెంచరస్గా మారచ్చు అనమాట, విచ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కదా. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ చూడండి, బర్త్. సో యూనివర్సల్ ఎనర్జీ బ్రింగ్స్ యూ ఆపర్చునిటీ అండ్ పాసిబిలిటీస్ అంట. మీ వైపు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, పాసిబిలిటీస్ కూడా వస్తున్నాయి. ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది. బీ ఓపెన్ టు న్యూ పాసిబిలిటీస్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. వావ్. కెరియర్ కావచ్చు, మనీ కావచ్చు, లవ్ కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, మీకైతే న్యూ పాసిబిలిటీస్ అనేటివి వస్తున్నాయంట. పేషెన్స్ ఈజ్ ద కీ. స్లో డౌన్, చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ క్లియర్ యువర్ మైండ్. ఎప్పుడైనా కానీ మన మైండ్ ఎంత క్లియర్గా ఉంటే మనం అంత మంచిగా ఆపర్చునిటీస్ని పొందగలుగుతాము, నిలుపుకోగలుగుతాం అనమాట. పొందడం ఏముంది, ఏదో రూపంలో వస్తాయి, కానీ నిలుపుకోవడం ముఖ్యం కదా. నిలుపుకోవాలంటే ఓపిక కావాలన్నమాట. బ్యూటిఫుల్. సో పైల్ నెంబర్ 2, మీ అదృష్టం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీరు కూర్చొని దేన్నైనా సాధించే స్థితికి వచ్చినారు. మీరు చాలా అబండెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి వచ్చినారనమాట. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పేరున మీ కృతజ్ఞతలు. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎనర్జీని తీసుకొని వస్తుంది ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ని మీకు చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.